మాధవీరాజ్ లాగ్స్. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోబోతుంది కదండి. అలాగే ఇక మన మిద్దె తోట మొక్కలకు మరింత కేర్ అయితే తీసుకోవాల్సిన సమయం అయితే వచ్చేసిందండి. అందుకే ఈరోజు వీడియోలో సమ్మర్లో మన మిద్దె తోట మొక్కలకు సంజీవని లాంటి ఫెర్టిలైజర్ని చేసి చూపిస్తున్నాను. నేనైతే ఈ ఫెర్టిలైజర్ని సమ్మర్లో ఖచ్చితంగా యూజ్ చేస్తానండి. మొక్కలకి చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మన మొక్కల్లో కనిపిస్తుంది. అలాగే లాస్ట్ వీడియోలో నేను ఎగ్ షెల్స్తో ఫెర్టిలైజర్ చేశాను కదా. మన సబ్స్క్రైబర్లో ఒకరు వెజిటేరియన్ వాళ్ళకి ఏమైనా ఫెర్టిలైజర్ ఉంటే చెప్పమని అడిగారండి. అలాంటి వాళ్ళకు కూడా ఈ ఫెర్టిలైజర్ అన్నది చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా చూసిన వాళ్ళు దీన్ని ఫాలో అయ్యి ఖచ్చితంగా మీ మొక్కలపైన దీన్ని యూజ్ చేయండి. అలాగే మంచి రిజల్ట్ అయితే కనబడుతుందండి. అలాగే లాస్ట్ టైము నేను మన ఫెర్టిలైజర్ చేశాను కదండి. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఆ ఫెర్టిలైజర్స్ వేసి ఒక 1 వీక్ అయితే అవుతుంది కదా. నేను 2 లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అలాగే ఒక సాలిడ్ ఫెర్టిలైజర్ని చేసి చూపించాను కదండి. సో అవి వేసినాక నా మొక్కలలో ఎంత ఫ్రెష్గా ఎంత హెల్దీగా ఉన్నాయో ఒక్కసారి మీరు చూస్తే అర్థమవుతుంది. అలాగే ఈరోజు నేను చేయబోయే ఫెర్టిలైజర్ ఒక మల్టీ న్యూట్రియంట్స్ కలిగిన ఫెర్టిలైజర్ అని చెప్పుకోవచ్చండి. ఆల్ ఇన్ వన్ పోషకాలు అనేవి ఇందులో ఉంటాయి. తప్పకుండా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది తప్పకుండా మీ మొక్కలపై ట్రై చేయండి. ఇది బెల్లం అండి. అలాగే మనం నెయ్యిను కాగబెట్టుకునేటప్పుడు కింద మనకు లెఫ్ట్ ఓవర్ ఉంటుంది కదండి, గోదావరి అంటారు. దాన్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అది లేని వాళ్ళు ఒక 3 స్పూన్స్ నెయ్యిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక 100 గ్రాముల బెల్లాన్ని కూడా ఇందులో అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం. ఇక్కడ మిక్సీ ఎందుకు చేస్తున్నాను అంటే, మనం ఇక్కడ గోదావరి అన్నది అయితే వాటర్లో కరుగుతుంది, కానీ ఇక్కడ మీరు నెయ్యిని యూజ్ చేసుకునేటప్పుడు అది డైరెక్ట్గా మనం వాటర్లో వేస్తే అది కరగదండి. అందుకని చెప్పి బెల్లంతో కలిపి మిక్సీలో వేసాను. ఇక్కడ నెయ్యిని ఎందుకు యూజ్ చేసాము అంటే, నెయ్యి అనేది మొక్కలకి నిజంగా చాలా బలం అండి. ఎందుకు అంటే మొక్క యొక్క గ్రోత్కి ఉపయోగపడుతుంది. అలాగే మొక్క యొక్క రెసిస్టెన్స్ పవర్ని కూడా పెంచుతుందండి. అంటే ఎలాంటి ప్రతికూల వాతావరణంలో అయినా మొక్కని తట్టుకోగలిగే శక్తి అనేది ఈ నెయ్యి ద్వారా అందుతుందండి. అలాగే ఇక్కడ ఒక 1/2 బకెట్ వాటర్ అయితే నేను తీసుకున్నాను. అందులో మీకు ఇందాకలో ఏదైతే చూపించానో ఆ ఎండు ఆవు పేడను ఇలా ముక్కలుగా చేసుకొని వేస్తున్నాను. ఇందులో ఆవు పేడలో చాలా రకాలైన పోషకాలు ఉంటుందండి. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటుంది. ఫాస్ఫరస్ అనేది మొక్కలకి చాలా అవసరం కదా. మనందరికీ తెలిసిందే, రూట్ సిస్టాన్ని ఇంకా బలంగా తయారయ్యేలా చేస్తుందండి. చాలాసార్లు మన మొక్కల్లో పువ్వులు వచ్చినా అవి డార్క్ కలర్ లాగా ఉండవు కదండి. అలాంటప్పుడు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని ఒక్కసారి మొక్కలపైన యూజ్ చేసి చూడండి. చాలా చేంజ్ అయితే మీరు చూస్తారు. ఆనియన్ పీల్స్ అయితే నేను వేస్తున్నానండి. ఆనియన్ పీల్స్ ప్లేస్లో మీరు వెల్లుల్లి తొక్కలను కూడా వేసుకోవచ్చు. ఆనియన్ పీల్స్లో మొక్కలకి చాలా ఉపయోగపడే పొటాషియం, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. మొక్కలు బలంగా ఎదగడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడ నెయ్యి, బెల్లం అన్నది మనం ఏదైతే మిక్సర్లో తిప్పుకున్నాం కదా, అదైతే ఇందులో వేస్తున్నానండి. నేను ఇక్కడ నెయ్యి కాటు ఉపయోగించాను కదా, గోదావరి యూజ్ చేశాను కదా. మీకు ఇది అవైలబుల్గా లేకపోతే నెయ్యిని వేసుకోండి. సో ఆ మిశ్రమం వేసినాక ఇవి చాక్ పీసెస్ అండి. చాక్ పీసెస్ ద్వారా మనం ఇక్కడ మొక్కలకి కాల్షియం అనేది అందిస్తాము. ఇక్కడ మా చాక్ పీసెస్ చాలా హార్డ్గా ఉన్నాయి కాబట్టి నేను మిక్సర్లో వేసుకున్నాను. లేదు అంటే మెత్తగా ఉండే చాక్ పీసెస్ మీరు యూజ్ చేసినట్టయితే వాటర్లో డైల్యూట్ చేసి ఆ వాటర్ని కూడా ఇందులో వేయచ్చు, లేదా ముక్కలుగా చేసి కూడా వేయొచ్చండి. ఇక్కడ నేను బియ్యం కడిగిన వాటర్ అయితే ఇందులో వేస్తున్నాను. ఇది ఎలా పులియబెడతాం కాబట్టి నేను ఇక్కడ బియ్యం కడిగిన వాటర్ని డైరెక్ట్గా అయితే వేస్తున్నానండి. ఈ విధంగా అన్నీ వేసినాక ఒక్కసారి బాగా కలిపి ఇలా కవర్ చేసుకోవాలండి. ఇలా కవర్ చేసిన తర్వాత మనం ఒక 1 వీక్ పాటు దీన్ని పులియపెట్టుకోవాలండి. ఈ బకెట్ని అయితే మనం నీడలోనే పెట్టుకోవాలి. ఈ విధంగా నీడలోనే ఉండాలండి. ఇలా ప్రతి 2 రోజులకు ఒకసారి మనం ఉదయం, సాయంత్రం కలుపుతూ ఉండాలి. ఇలా 1 వీక్ అయినాక ఈ విధంగా తయారవుతుందండి. ఒక్కసారి మొత్తంగా చూసుకుంటే ఇలా అయితే మనకి తయారైనాక మనం ఒక జాలీలో వేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మనం వడకట్టుకుందాం. ఈ విధంగా మనకి మంచి ఫెర్టిలైజర్ అయితే వస్తుందండి. ఇప్పుడైతే 1 లీటర్ ఫెర్టిలైజర్కు 10 లీటర్ల వాటర్ని అయితే యాడ్ చేయాలండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా కలిపేసుకొని మొక్కలన్నిటికీ కూడా ఇచ్చుకుందామండి. మొక్కలకి అడుగు భాగంలో అలానే స్ప్రేయర్లో వేసి
స్ప్రే ద్వారా మొక్క మొత్తాన్ని కూడా తడుపుకుందాం. ఇప్పుడైతే నేను మొక్క మొదలుకైతే ఇచ్చుకుంటున్నాను. మనం లాస్ట్ టైం యూజ్ చేసిన ఫెర్టిలైజర్స్ వేసిన తర్వాత మీరు అప్పటికి ఇప్పటికీ నా మొక్కలకి డిఫరెన్స్ అయితే చాలా క్లియర్గా అయితే చూడొచ్చండి. ఇక్కడ మల్బరీ ప్లాంట్ అయితే చూస్తున్నారు కదా, ఎన్ని ఫ్రూట్స్ అయితే ఉన్నాయో చెట్టు నిండా. మొక్క కూడా చూసారా ఎంత కళగా ఉన్నాయో. సో ఈ ఫెర్టిలైజర్ కూడా సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా మీరు నేను ఏవైతే ఫెర్టిలైజర్స్ అయితే చూపిస్తున్నానో అవి మీ ఇంటి దగ్గర మిద్దె తోటలో తప్పకుండా ట్రై చేయండి. నాకు మొక్కల గురించి మా ఫ్రెండ్స్లో కొంతమంది డౌట్స్ అయితే అడిగారండి. సో అది ఈ వీడియోలో అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి వీడియో ద్వారా చెప్పాలి అనుకుంటున్నాను. చాలా రకాలైన పోషకాలు అయితే మేము కూడా మొక్కలకి ఇస్తున్నాము, కానీ పూత రావటం లేదు, ఏం చేయాలి అని మా ఫ్రెండ్స్లో అయితే కొంతమంది అడిగారండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ని ఎక్కువగా పోస్తున్నారేమో ఒక్కసారి చూసుకోండి. వాటర్ని మరీ ఎక్కువగా వేసినా కూడా ఒక్కొక్కసారి పూత అనేది రాదండి. అలాగే మీరు ఎక్కువ వాటర్ వేయటం వల్ల వేరు అనేది కుళ్ళిపోయి ఆ మొక్క చనిపోవడం కూడా జరుగుతుంది. అలాగే పూత దశలో కంపల్సరీ మీరు వాటర్ అనేది కొంచెం తగ్గిస్తూ ఉండండి. ఇలా వాటర్ని తగ్గించడం వల్ల మొక్కలో ఒక రకమైన భయం అనేది ఏర్పడుతుందండి. అంటే ఆ మొక్క చనిపోతానేమో అన్న భయం వలన మొక్కలో చాలా రకాలైన మార్పులు జరిగి పూత అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా, ఈ ద్రాక్ష గుత్తుకు చాలా పళ్ళైతే ఉండేవి కదా. ఈ పళ్ళల్లో కాకులు పక్షులు అనేవి పొడిచి చాలా వరకు పండ్లను తెంపేస్తున్నాయండి. అందుకని ఇక్కడ నేను పల్చటి నెట్ అయితే పెట్టాను. ఇక్కడ టమాటా చెట్ని అయితే చూస్తున్నారు కదండి, మనం వేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వల్ల ఎన్ని కాయలు అయితే వచ్చాయో చూడండి. అలాగే పువ్వులు కాయలు అలాంటివి ఏమైనా మొదలవ్వడానికి సుమారుగా ఒక నెల రోజులు లేదా ఒక 15 రోజుల ముందు నుండి ఈరోజు నేను ఏదైతే ఫెర్టిలైజర్ చేశానో ఇది వేయటం అనేది స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా పండ్లు పువ్వులు అనేవి చాలా పెద్ద సైజులో అయితే వస్తాయండి. అలాగే పూత పిందె రాలడం కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మనం ఈరోజు చేసిన ఫెర్టిలైజర్లో అయితే బెల్లం వేసుకున్నాం కదండి. బెల్లం వేయటం వల్ల మొక్కలకైతే చాలా బలం అండి, ఐరన్ కంటెంట్ అనేది వస్తుంది. అలాగే బెల్లం ఎప్పుడు వేసినా కూడా కంపల్సరీ మనం ఒక 5 డేస్ కానీ లేదు అంటే ఒక 3 డేస్ కానీ పులియ పెట్టుకోవాలండి. పులియ పెట్టుకున్న తర్వాత మాత్రమే మనం మొక్కలకి అందించాలి. అదేవిధంగా పులియ పెట్టకుండా కానీ బెల్లం వేసిన వెంటనే కానీ మనం యూజ్ చేస్తే కంపల్సరీ మొక్కలకి చీమలు అనేవి వస్తాయండి. మా మిద్దె తోటలో స్టార్ ఫ్రూట్ని అయితే ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను కదా. సో ఇంతకు ముందుది కూడా మీకు పక్కన చూపిస్తున్నాను చూడండి. చాలా కాయలు అయితే తీసాం కదా. చిన్న చెట్టుకి ఒక పెద్దగా అయినంత వరకు ఉంచుదామని ఉంచేసరికి ఇంత పెద్దగా అయితే కాయ వచ్చిందండి. మా హస్బెండ్ ఫ్రూట్లో సీడ్ని చూపిస్తానని సీడ్ని 2 ముక్కలుగా కట్ చేసేసారు. సో మరోవైపు కట్ చేస్తున్నారు, ఇంకొక సీడ్ కూడా ఉంటుంది కదా. సో అది ఎలా వస్తుందో చూద్దాం. నేనైతే స్టార్ ఫ్రూట్ యొక్క సీడ్ని చూడటం ఇదే మొదటిసారి అనమాట. అందుకే ఆయన్ని కట్ చేయమని చెప్పాను. ఇదిగోండి ఈ విధంగా కట్ చేశారు. ఇందులో అయితే ఒక సీడ్ ఉందండి. ఇదిగోండి ఇప్పుడు బయటకు తీశారు, ఇది కట్ అవ్వలేదు. ఇది చూస్తుంటే మన వాటర్ మెలన్ సీడ్లా అనిపిస్తుందండి. సేమ్ అలానే ఉంది. ఇది ఇంకా నేను నాటి చూస్తాను, మొక్క వస్తుందా లేదో చూద్దాం. ఇంకా మిద్దె తోటల్లో కుండీలో మనం మట్టి వేసి మొక్కలు పెంచుతాం కదండి, అవి బాగా కాయలు పళ్ళు అనేవి ఇస్తూ ఉంటాయి. కానీ కొన్ని నెలలకు అవి మట్టిలో ఉన్న పోషకాలన్నీ గ్రహించేసిన తర్వాత ఇక మొక్కలన్నీ కూడా పేలుగా తయారవుతాయి అన్నమాట, నిర్జీవంగా కనిపిస్తాయి. అలాంటప్పుడు మనం అనుకుంటాం రోజు నేను వాటర్ వేస్తున్నాను, మొక్కని పాతేటప్పుడు చాలా రకాలైన పోషకాలు కూడా పెట్టాను కదా, ఇంకా ఎందుకు అసలు కాయలు రావటం లేదు పూత లేదు అని. కానీ అలా కాదండి, మొక్కలకి ఎప్పుడు కూడా మనం వేసిన తర్వాతే వదిలేయకూడదండి. ప్రతి 15 డేస్కి ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ సాలిడ్ ఫెర్టిలైజర్ కానీ ఇస్తూ ఉండాలండి. అలాగే కొత్తిమీర అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. నేను చిన్న టబ్లో పెట్టుకున్నాను, చూస్తున్నారు కదా. ఇప్పటిది చిన్న మొక్కలు అయితే వచ్చాయండి. గత 2 నెలలుగా నేను కొత్తిమీర చాలా ఎక్కువైతే మా మేడపైన పండించాను. మీరు నా గత వీడియోలు చూసినట్టయితే మీకు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు సమ్మర్ కదా, కొత్తిమీర అవ్వదేమో అనుకుంటున్నారు.
కానీ అలా కాదండి, ఇప్పుడు కూడా అవుతుంది. కాకపోతే కొద్దిపాటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను సపోటా చెట్టు యొక్క నీడలో ఈ టబ్ అయితే పెట్టుకున్నాను, చూసారు కదా. మరి ఎక్కువ ఎండ తగలనీయకుండా కొంచెం నీడగా ఉన్న ప్రాంతంలో అయితే మీరు పెట్టుకోండి. ఈరోజు మనం చేసిన ఫెర్టిలైజర్ ఇప్పుడు మా రేగుపళ్ళ చెట్టుకైతే ఇస్తున్నానండి. ఇప్పుడు సపోటా చెట్టుకి ఇస్తున్నాను. నాకు చాలామంది మీ ఇంట్లో సపోటా చెట్టు ఉంది కదా, అది ఆ పళ్ళు పండితే ఎలా తెలుసుకుంటున్నావు అని అడుగుతున్నారండి. అది ఎలా తెలుసుకుంటున్నాను అంటే, మనం గోరుతో ఆ పండు పైన కొంచెం గిచ్చితే ఇది చూస్తున్నారా, పచ్చిగా కనిపిస్తుంది, గ్రీన్ కలర్గా కనిపిస్తుంది కదా, అంటే అది ఇంకా కాయగా ఉందని అర్థం అనమాట. మనం అది పూర్తిగా పండింది అంటే కొంచెం లోపల కూడా కొద్దిగా బ్రౌన్ అవుద్ది అనమాట మనం ఇచ్చినాక. సో అది పండు అని మనం అలా తెలుసుకోవచ్చండి. ఇప్పుడైతే మల్బరీ ఫ్రూట్ చెట్టుకైతే ఒక్కసారి చూడండి. ఈరోజు మన లిక్విడ్ ఇస్తున్నాను. ఈరోజు నేను ఏదైతే మన లిక్విడ్ మొక్కలన్నిటికీ ఇచ్చాను కదా, మరలా ఒక 1 వీక్ అయిన తర్వాత దీని రిజల్ట్ కూడా మీకు చూపిస్తానండి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి లిక్విడ్స్ని మారుస్తూ మన మొక్కలకు వేయటం వల్ల మొక్కలైతే ఎటువంటి పోషక లోపాలు అనేవి లేకుండా మొక్కలైతే చాలా హెల్తీగా కనిపిస్తాయి. సో తప్పకుండా నా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. మీకు మొక్కలకు ఉపయోగపడే మంచి మంచి టిప్స్తో పాటు చాలా రకాలైన ఫెర్టిలైజర్స్ని కూడా చేసి చూపిస్తూ ఉంటాను. కొన్నిసార్లు మొక్కల్లో మనకి ఎల్లోగా మారి ఆకులు రాలిపోతూ ఉంటాయి కదండి. అది ఎందుకు జరుగుతుంది అంటే, అది మెగ్నీషియం లోపం వల్ల జరుగుతుందండి. మెగ్నీషియం అనేది మనందరికీ తెలుసు, అది మొక్కలకి చాలా అవసరం. ఎందుకు అంటే మన మొక్కల్లో ఏదైతే ఫోటోసింథసిస్ ప్రక్రియ మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, కిరణజన్య సంయోగ క్రియ అని. మన మొక్కలు అనేవి సన్లైట్ని అలాగే ఎయిర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని కూడా యూజ్ చేసుకొని వాటి ఫుడ్ అనేది తయారు చేసుకుంటాయి కదండి. సో ఈ ప్రక్రియకి మన మెగ్నీషియం అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ మెగ్నీషియం అనేది లోపం ఉంటే వాటి యొక్క ఆకులు అనేవి ఎల్లోగా మారి పేల్గా మారి అవి రాలిపోతాయండి. దాన్ని బట్టి మనం ఆ మొక్కల్లో మెగ్నీషియం అనేది లోపం ఉంది అని గ్రహించాలన్నమాట. అలా కాకుండా ఉండాలి అంటే మనం ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది కదండి, దాన్ని ఒక 2 స్పూన్లు వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి స్ప్రే చేయవచ్చు. కానీ నేనైతే ఇంతవరకు ఎప్పుడు కూడా బయట కొనేవి ఏవి కూడా నేను అయితే నా మొక్కలకి వాడలేదండి. ప్రతీది కూడా నేను ఇంట్లో స్వయంగా చేసుకున్నది మాత్రమే నా మొక్కలకైతే నేను యూజ్ చేస్తాను. అయితే మన మొక్కలకు మెగ్నీషియంని మనం బయట కొనకుండా మన హోమ్ మేడ్గా ఏ విధంగా అందించాలి అంటే, మనం కూరల్లో వాడుతూ ఉంటాం కదండి, కాబూలి శనగలు అంటారు. సో ఆ కాబూలి శనగలని వాటర్లో నానబెట్టుకోవాలండి. ఒక 3-4 డేస్ అయినాక ఆ శనగల్ని బాగా చేతితో బాగా చిదిమేసి ఆ వాటర్ని మొక్కలకి మనం అందించడం వల్ల అది మెగ్నీషియంలా పనిచేస్తుంది అనమాట. ఇలా ఈ కాబూలి శనగలు పులియపెట్టిన వాటర్ని మొక్కలకి అందించడం వల్ల మళ్ళీ మన మొక్కలు అనేవి ఎల్లోయిష్గా మారిన ఆకులన్నీ కూడా మళ్ళీ గ్రీన్గా మారి చిగుళ్ళు అనేవి వస్తాయండి. ఈ రోజుటి లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే వేయడం అయితే పూర్తయిందండి. ఇక్కడ కొన్ని అంజీరు ఉన్నాయి, చెట్లో చాలా అంజీరు అయితే ఉన్నాయి, నేను తీసి చూపిస్తాను. ఇంకా పైకి ఉన్నాయండి, కనిపిస్తుందా? సో ఇవన్నీ కూడా ఈరోజు తీసేద్దాం. అంజీరు ఈరోజు తోటలో చాలా వచ్చాయి. సో ఇగోండి, ఇటువైపు కూడా ఇంకోటి ఉంది. చాలా స్వీట్ ఉంటుందండి అంజీరు. అది కాక ఇప్పుడు నేను ఏవైతే ఫెర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తున్నాం కదా, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ తరచుగా ఎవ్రీ 15 డేస్కి మనం ఇస్తూ ఉన్నాం కాబట్టి వాటి యొక్క క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుందండి. స్వీట్ అయితే చాలా ఉంది. ఇదిగోండి ఈరోజు నేను తీసుకున్న అంజీరు అలాగే రేగుపళ్ళు. అంజీర్ని నేను ఒకసారి విప్పి చూపిస్తాను చూడండి లోపల ఎలా ఉంటుందో. ఇదిగోండి ఇలా ఉంటుంది. అంజీర్ని మనం స్వీట్ లెమన్ ఉంటుంది కదా, దాన్ని ఏ విధంగా అయితే మనం తొక్కతో పాటు తింటామో అంజీర్ పండుని కూడా మనం తొక్కతో పాటు తినొచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే ఇది మా సపోటా చెట్టు అండి. నేను గత వీడియోలో చూపించిన లిక్విడ్ ఫెర్టిలైజర్ వేసిన తర్వాత చాలా చిగుర్లు అయితే వచ్చిందండి, పూత కూడా చెట్టు నిండా వచ్చింది. అలాగే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ని మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది కూడా ఫ్రూట్ రావడానికి రెడీగా ఉందన్నమాట. సో దీనికి కూడా నేను ఫెర్టిలైజర్ అనేది ఇచ్చానండి లాస్ట్ టైం మనం చేసుకున్నది. అలాగే ఇప్పుడు ఒక మంచి టిప్ అయితే చెప్తాను.
ఖచ్చితంగా దీన్ని చూడండి. ఏంటి అంటే వాటరు మొక్కలకి ఎప్పుడు ఇవ్వాలి అనేది. మీరేం చేస్తారు అంటే కొంత మట్టిని ఈ విధంగా తీసుకోండి, కుండీలోంది ఈ విధంగా తీసుకొని గట్టిగా మనం బాల్ చేసి ఒక్కసారి మీరు నేలకేసి ఆ బాల్ని కొట్టండి. ఇలా కొట్టడం వల్ల ఆ బాల్ అనేది బాల్గానే ఉంది, అంటే ఇందులో మాయిశ్చర్ ఉంది అని అర్థం అనమాట. ఒకవేళ ఆ బాల్ మీరు ఇలా గట్టిగా ప్రెస్ చేసి కొట్టేటప్పుడు బాల్ అనేది విరిగిపోతే అందులో మాయిశ్చర్ అనేది లేదు అని అర్థం అనమాట. అంటే అప్పుడు మీరు వాటర్ అనేది ఇచ్చుకోవాలి మొక్కలకి. అలాగే ఇప్పుడు మల్బరీ చెట్టుకి ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా కాయాలి అంటే నేను ఏం చేస్తూ ఉంటానో చూపిస్తానండి. మల్బరీ చెట్టు టిప్స్ ఎప్పుడు కూడా కట్ చేస్తూ ఉండాలండి. ఇదిగోండి ఇప్పుడు చెట్టు నిండా పూతయితే ఉంది కదా, కొన్ని టిప్స్ అయితే పైకి వచ్చాయి చూసారా. సో అలాంటివన్నీ కూడా నేను కట్ చేస్తూ ఉంటాను. అలాగే ముదురు ఆకులు కూడా ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలండి. ఈ ముదురు ఆకులు ఎక్కువగా ఉంచడం వల్ల ఏమవుతుంది అంటే మొక్క యొక్క బలం అనేది ఆ పళ్ళకు వెళ్ళకుండా ఈ ఆకులు పెరగడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి ముదురు ఆకులు అనేవి ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. నేను ఈ టిప్స్ని పాటించడం వల్లే చూస్తున్నారు కదా నా మల్బరీ ఎన్ని ఫ్రూట్స్ అయితే వచ్చిన్నాయో. నేను నా ఓన్గా తయారు చేసుకున్న లిక్విడ్స్తో పెరిగిన బోగన్విలియా ప్లాంట్ అయితే చూడండి ఎంత అందంగా చెట్టు నిండా పూలతో ఉందో. ఇదైతే నేను కిందనైతే ఉంది, మీకు కనిపిస్తుంది కదా, దీని స్టెమ్ అయితే ఇదిగోండి ఆ కిందనే కనిపిస్తుంది, అక్కడ ఉందన్నమాట. సో దీనికి కూడా నేను ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చేసినా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి దీనికి ఇస్తూ ఉంటానన్నమాట. మా బాల్కనీ నుంచి అయితే ఈ విధంగా కనిపిస్తుంది. చాలా ఎక్కువ పువ్వులైతే పూసాయండి. నేనైతే ఇంట్లో ఏమైతే నేను లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే చేసుకుంటూ ఉంటానో అవి మాత్రమే ఇస్తానండి. నేను బయట కొనుక్కొని తెచ్చి వేసేవి అంటూ ఏమీ ఉండవండి. అయినా మనం ఇంట్లో మనం ఓన్గా ప్రిపరేషన్ చేసుకొని వేసిన తర్వాత మనం దాని రిజల్ట్ చాలా పాజిటివ్గా చూసేటప్పుడు ఇంకా బయట నుంచి కొని తెచ్చుకోవాల్సిన అవసరం అనేది ఏముంది చెప్పండి. సో అందుకని నేను బయట ఎప్పుడు కూడా యూజ్ చేయనండి. మీకు కానీ నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.